ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తనపై తీవ్ర ఆరోపణలు చేసిన వారిపై భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణ మొదలుపెట్టాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ధోనీ ఈ కేసులో 100 కోట్లు పరువు నష్టం కోరుతూ 2 మీడియా సంస్థలు, ఒక జర్నలిస్టు, ఒక ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్లపై కేసు వేశారు. వీరంతా 2013 ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్లో ధోనీ పేరును ప్రస్తావించారని ఆరోపించారు. సోమవారం జస్టిస్ సివి కార్తికేయన్ ఒక న్యాయవాది కమిషనర్ను నియమించారు. ధోనీ సెలబ్రిటీ కావడంతో కోర్టులో గందరగోళంగా ఏర్పడకుండా చెన్నైలో అందరికీ సౌకర్యంగా ఉండే ఒక ప్రదేశంలో సాక్ష్యాలు నమోదు చేయనున్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు 2013లో జరిగింది. ఈ కేసులో శ్రీశాంత్, అజిత్, చండీలా, అంకిత్ చవాన్ వంటి ఆటగాళ్లు ఇరుక్కున్నారు. అప్పట్లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎస్. శ్రీనివాసన్ అల్లుడు, టీం ప్రిన్సిపాల్ గురునాథన్ మయప్పన్ పేరు కూడా ఈ కేసులో బయటపడింది. దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్పై 2 ఏళ్ల నిషేధం విధించారు. ఎంఎస్ ధోనీ తాను 2014లో దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొనసాగించాలని కోరుతూ ఇటీవల మద్రాసు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణ కోసం తాను అక్టోబర్ 20, 2025 నుంచి డిసెంబర్ 10, 2025 మధ్య అందుబాటులో ఉంటాయని తెలిపారు. ధోనీ ఒక సెలబ్రిటీ కావడంతో హైకోర్టు విచారణ జరిగితే ఇబ్బందులు తలెత్తవచ్చని భావించి జస్టిస్ సివి కార్తికేయన్ ఒక న్యాయవాది కమిషనర్ను నియమించారు. ఈ కమిషనర్ ధోనీ వాంగ్మూలాన్ని చెన్నైలో అందరికీ సౌకర్యంగా ఉండే ప్రదేశంలో నమోదు చేస్తారు. ధోనీ ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తారని అఫిడవిట్లో పేర్కొన్నారు.